మహారాష్ట్ర రాజకీయాల్లో కుచ్ కుచ్ ఓ రహా హై అంటే కాదు, బహుత్ కుచ్ ఓ రహా హై అంటున్నారు. చాలా జరుగుతుంది మహారాష్ట్ర రాజకీయాల్లోని. ఇటీవల పరిణామాలు చూస్తే మహారాష్ట్ర రాజకీయాలు ఒక కుదుపు కనిపిస్తోంది. ఏంటి ఆ పరిణామాలు? శరద్ పవార్ ఇటీవల ఏక్నాథ్ షిందే శివసేన ఎన్డీఏలో భాగస్వామైన శివసేన గ్రూప్ నాయకునితో, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏక్నాథ్ షిందేతో శరద్ పవార్ సమావేశమయ్యారు. సహజంగానే ఉద్ధవ్ ఠాక్రే శివసేనకి ఇది నచ్చలేదు. ఇక ఎన్సీపీ శరద్ పవార్ వర్గం, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం, ఇప్పుడు అజిత్ పవార్ చనిపోయాక సునేత్ర పవార్ వర్గం అనాలి. సో ఈ రెండు ఎన్సీపీ వర్గాల నాయకులు విడివిడిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ను కలిశారు. ఇది రెండవ డెవలప్మెంట్. మూడవ డెవలప్మెంటు, భారతీయ జనతా పార్టీ మళ్ళీ డీలిమిటేషన్ బిల్లును పార్లమెంటుకు తేబోతుంది. నెక్స్ట్ వీకే పార్లమెంట్ సమావేశం మొదలు కాబోతుంది. ఈసారి ఎలాగైనా 2/3 మెజారిటీ సాధించాలనే లక్ష్యంతో బీజేపీ ఉంది. లాస్ట్ టైం తక్కువ పడ్డాయి, కానీ లాస్ట్ టైం డీలిమిటేషన్ బిల్లు పెట్టినప్పుడు ఇప్పటికీ ఒక తేడా ఉంది. 20 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు వెళ్ళి నేషనలిస్ట్ సిటిజన్ పార్టీ ఆఫ్ ఇండియా అనే ఒక ఊరు పేరు లేని పార్టీలో చేరాడు. ఆ ఎన్సీపీఐ వెళ్ళి ఇప్పుడు ఎన్డీఏలో కూర్చున్నది. ఒక 6 శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎంపీలు వెళ్ళి ఏక్నాథ్ షిందే వర్గంలో చేరిపోయారు. అంటే 26 ఎంపీస్ మీరు ఎన్డీఏకు యాడ్ అయ్యాయి. ఇది కాక డిఎంకే కాంగ్రెస్ల మధ్య ఇటీవల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విడాకులయ్యాయి. సో డిఎంకే కాంగ్రెస్ పైన గుర్రుగా ఉంది. డీలిమిటేషన్ను పైన తన వైఖరి మార్చుకుంటుందా అని చర్చ జరుగుతుంది. అట్లీస్ట్ బీజేపీ కనుక కాస్త సడలించుకొని యూనిఫామ్ 50% పెంచడానికి బిల్లులోనే చేస్తామంటే డిఎంకే మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఎన్సీపీ శరద్ పవార్ వర్గ నాయకురాలు శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే ఏకంగా 50% యూనిఫామ్గా పెంచితే డీలిమిటేషన్ బిల్లును అపోజ్ చేస్తానికి కారణం ఏమీ కనబడదు అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఏమో ఏ రూపంలో ఉన్న డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని పేర్కొంటోంది. మీకు లాస్ట్ టైం తెలుసు, డీలిమిటేషన్ బిల్లు పైన బయటికి మాత్రం యూనిఫామ్ 50% పెంచుతామని మాట్లాడారు. బిల్లులో మాత్రం ఆ విషయం చర్చలే. చివరకు అమిత్ షా నాకు 1 గంట టైం ఇవ్వండి, నేను బిల్లు సవరించుకొని తీసుకొని వస్తానన్నాడు. కానీ మీరు ఓటు వేస్తాను గ్యారంటీ అంటేనే అన్నాడు. అయ్యా, నువ్వు మొదలు బిల్లే ఎట్లుంటుందో తెలియకుండా మేము ఎలా గ్యారంటీ ఇవ్వాలని అపోజిషన్ పేర్కొంది. అప్పుడు ఆ బిల్లు పాస్ కాలేదు. ఇప్పుడు ఎలాగైనా పాస్ చేయించుకోవాలి, 850 ఎంపీస్ పెంచాలి. సో దాంతో ఉమెన్ రిజర్వేషన్ అమలు చేయాలి. 2029 ఎలక్షన్స్కు ఉమెన్ ఓటర్స్ని అట్రాక్ట్ చేయాలన్నది బీజేపీ వ్యూహం. సో అందువల్ల ఎగ్జిస్టింగ్ 543 సీట్స్లో ఉమెన్కి ఇస్తే మేల్ ఎంపీస్ నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కనుక సీట్లు పెంచి ఇవ్వాలన్నది మాత్రమే బీజేపీ లక్ష్యం. సో ఈ రాజకీయాల్లో భాగంగా ఇప్పుడు అందరినీ లాగుతున్నారు. సో ఈ ప్రాసెస్లోనే మహారాష్ట్రలోని శరద్ పవార్ వర్గాన్ని కూడా తన వైపు తిప్పుకోవాలి అనేది బీజేపీ ఎత్తుగడ. అయితే బీజేపీ చెప్పేది ఏంటంటే, శరద్ పవార్ వర్గం కూడా ఎన్డీఏలో చేరితే ఒక ఛాలెంజ్ ఉంటుంది. ఆల్రెడీ శరద్ పవార్ వ్యతిరేక వర్గం అజిత్ పవార్ వర్గం ఎన్డీఏలో ఉంది. అజిత్ పవార్ వర్గం ఎన్డీఏలో ఉండగా శరద్ పవార్ వర్గం వచ్చి మళ్ళీ ఎన్డీఏలో చేరితే పొసగదు. అందువల్ల బీజేపీ కొత్తగా ప్రతిపాదన, మీరు ఇద్దరు విలీనం కండి అని బీజేపీ చెప్తోంది. మీకు సిమిలర్ రాజకీయాలు బీజేపీ తమిళనాడులో జరిపాయి. శశికళకు వ్యతిరేకంగా మీకు ఓ పన్నీర్ సెల్వన్ను బీజేపీ ముందు ప్రోత్సహించింది. ఆ తర్వాత శశికళకు పళనిస్వామికి మధ్య డిఫరెన్సెస్ వచ్చాక ఓపీఎస్లను ఈపీఎస్లను బీజేపీ కలిపింది. తర్వాత ఈపీఎస్ కన్సాలిడేట్ అయ్యాక ఈపీఎస్ ఓపీఎస్ను పక్కకు పడేస్తే మోడీ ఓపీఎస్కి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే, కానీ పూర్తిగా పక్కకు పడేశారు. సో ఇలా తమిళనాడు రాజకీయాల్లో ఎలాగైతే బీజేపీ
వెనకాలండి నడిపిందో, ఇప్పుడు మహారాష్ట్రలో పరిణామాలకు కూడా ఇలాంటి పాత్రే పోషించాలని బీజేపీ చూస్తుంది. అందువల్ల 2 ఎన్సీపీ చీలిక వర్గాలను కలిపి ఎన్డీఏలోకి తీసుకుంటే కాగలగార్యము గంధర్వుడు కాదు, కాగలగార్యం తామే చేసుకున్నట్లయితుంది. ఎందుకంటే డీలిమిటేషన్ బిల్లు పాస్ అవుతుంది, పాస్ కావడానికి అవకాశం ఏర్పడుతుంది. పాస్ అవుతుందా లేదా చెప్పలేము, ఎందుకంటే శరద్ పవార్ కలిసినా మెజారిటీ రాకపోవచ్చు. కానీ డీలిమిటేషన్ బిల్లు పాస్ అయినా పాస్ కాకపోయినా మహారాష్ట్రలో ఇండియా కూటమికి భారీ దెబ్బ తగిలినట్టు అవుతుంది. మహావికాస్ అగాదిలో ఉన్న 3 పార్టీలు ఒకటైన ఎన్సీపీ శరద్ పవార్ వర్గం నిష్క్రమిస్తే, ఇండియా కూటమిలో జాతీయ స్థాయిలో టవరింగ్ లీడర్ అయిన శరద్ పవార్ ఎన్డీఏలోకి వస్తే ఇండియా కూటమి ఒక పెద్ద దెబ్బ తగులుతుంది. సో అందువల్ల ఒకే దెబ్బకు 2 పిట్టలు అనే వ్యూహాన్ని బీజేపీ అనుసరిస్తుంది. ముందు 2 పవార్ వర్గాలు ఏకమైతే ఎన్సీపీ వర్గాలు, ఆ తర్వాత మీ వర్గం మొత్తం ఎన్సీపీ వచ్చి ఎన్డీఏలో చేరండి. అప్పుడు కావాలంటే సునేత్ర పవార్ అజిత్ పవార్ వర్గానికి, అలాగే శరద్ పవార్ వర్గానికి కూడా ఇద్దరికీ చెరో సీట్ ఇస్తాం క్యాబినెట్లో అని ప్రతిపాదిస్తున్నారు. శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే అలా అయితే క్యాబినెట్లోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ ప్రతిపాదన బీజేపీ వీరిద్దరూ మొదలు మెర్జై విలీనమై మా దగ్గరికి రండి అని. ఇక్కడ ఎన్సీపీ అజిత్ పవార్ వర్గంలో ఆల్రెడీ పవర్ స్ట్రగుల్ కూడా జరుగుతుంది. బీజేపీ ఎందుకు మరి ఆసక్తి కేవలం ఎంపీలే కాదు, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం ఏ మేరకు నిలబడుతుందా అనేది బీజేపీ అనుమానం భవిష్యత్తులో. ఎందుకంటే అజిత్ పవార్ చనిపోయాక ఆ పార్టీ ఒక లీడర్షిప్ క్రైసిస్ ఎదుర్కొంటుంది. అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించాక సునేత్రా పవార్ను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేశారు మహారాష్ట్రలో. కానీ సమస్య ఏంటంటే పార్టీకి ఎవరు నాయకత్వం వహించాలి అనే విషయంలో గందరగోళం ఉంది. కేంద్రంలో ఎవరు క్యాబినెట్ మినిస్టర్గా ఉండాలి అనే దాంట్లో కూడా గందరగోళం ఉంది. సో పార్థ్ పవార్ అజిత్ పవార్ కొడుకు అవకాశం ఇవ్వాలి క్యాబినెట్లోకి అనే డిమాండ్ అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ వర్గం నుంచి వస్తుంది. కానీ పార్టీలో ఉన్న ఇతరులు ప్రఫుల్ పటేల్కో లేదా ఇంకొకరికో క్యాబినెట్ ఇవ్వాలి. అంటే యంగర్ లీడర్ అయిన పార్థ్ పవార్కు వెటరన్స్కు మధ్య గ్యాప్ కనబడుతుంది. అంటే అజిత్ పవార్ని యాక్సెప్ట్ చేసినటువంటి ఈ వెటరన్స్ అజిత్ పవార్ అకాల మరణం వల్ల ఆయన కొడుకును యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. ఇక సహజంగానే ఆ వెటరన్స్ను వ్యతిరేకించేవారు మాకు అది అవకాశం ఇస్తే క్యాబినెట్లో నేను కాపాడుతాం ఈ కుతంత్రాల నుంచి వాళ్ళు మొదలు పెడుతున్నారు. సో ఇలా సునేత్ర పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ అజిత్ పవార్ వర్గము నాయకత్వ సంక్షోభాన్ని, నాయకత్వ అనైక్యతను ఎదుర్కొంటోంది. అజిత్ పవార్ కూడా లేడు. సో ఏ మేరకు సునేత్ర పవార్ ఆమె కొడుకు పార్థ్ పవార్ ఎన్సీపీ లెగసీని కాపాడగలుగుతాడా అన్నది బీజేపీకి అనుమానం. అందుకే బీజేపీ ఏం చేస్తుంది, అందులో మళ్ళీ శరద్ పవార్ సుప్రియా సూలేల నుంచి అజిత్ పవార్ అయితే తట్టుకోగలిగాడు తప్ప వీళ్ళు పార్థ్ పవార్ సునేత్ర పవార్ తట్టుకోగలరా అని. అందుకే తమ వ్యతిరేక ఎన్సీపీ వర్గం బలపడకూడదు అంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తమ అనుకూల ఎన్సీపీ తమ వ్యతిరేక ఎన్సీపీ రెండింటిని కలిపేసి ఎన్డీఏలో చేర్చుకుంటే పని అయిపోతుంది లాంగ్ టర్మ్ కూడా అని బీజేపీ ఎత్తుగడ. అయితే దీనికి వ్యతిరేకించే వాళ్ళు సునేత్ర పవార్ ముందున్నారు. శరద్ పవార్ వర్గం ఎన్డీఏలో కలవడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈవెన్ ఎన్సీపీ మెర్జర్ను కూడా ఆమె వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ఆమె భయం ఏంటంటే ఒక్కసారి ఎన్సీపీ 2 ఫ్యాక్షన్స్ మెర్జ్ అయితే ఆటోమేటిక్గా అజిత్ పవార్ ఇప్పుడు లేడు కనుక శరద్ పవార్ ఆయన కూతురు సుప్రియా సూలేలు డామినేట్ చేస్తారు అన్నది భయం. తమకు తన కొడుకు పార్థ్ పవార్కు నాయకత్వం పోతుంది అనేది భయం. సో అందువల్ల ఇంటర్నల్ పవర్ స్ట్రగుల్ అజిత్ పవార్ వర్గంలో జరుగుతున్న సమయంలో బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ అటు ఎన్డీఏను బలోపేతం చేసుకోవడం, ఢిల్లీలో డీలిమిటేషన్ బిల్లు పాస్ చేయించుకోవడం, మహారాష్ట్రలో కూడా తన కూటమిని బలపరుచుకోవడం, ఇండియా కూటమికి చావు దెబ్బ తీయడం, మహారాష్ట్ర రాజకీయాల్లో తమకు
తిరుగులేని కన్సాలిడేషన్ చేయడం, ఇవన్నీ జరగాలంటే ముందు ఎన్సీపీ వర్గాల ఏకీకరణ, ఎన్సీపీ ఫ్యాక్షన్స్ యునైట్ అయి ఎన్డీఏలో చేరాలి అన్నది బీజేపీ ప్రపోజల్. అయితే ఇప్పటివరకు అధికారికంగా ఎవరు దీన్ని ధృవీకరిస్తలేరు. సో మీకు కానీ శరద్ పవార్ అన్ని పార్టీలతో సంబంధాలు పెట్టుకుంటాడు అనేది అందరికీ తెలుసు. అందువల్ల మీరు రాజకీయ పార్టీ తృణమూల్ కాంగ్రెస్లో ఆమ్ ఆద్మీ పార్టీలో జరిగిన పరిణామాలు చూశాక మహారాష్ట్రలో బీజేపీ ఏమైనా చేయగలుగుతుంది అనే ప్రశ్న ముందుకొస్తోంది.